మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో మార్చి 14ని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం జరిగింది. నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈరోజు సన్నాహక సభకి ఏ రకంగా బయలుదేరాలి దాని మీద వ్యూహరచన చేశాం. ముఖ్యంగా పార్టీ నన్ను కోఆర్డినేటర్ ఇక్కడ వేయడం, అనేక పనులతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అందరినీ ఉత్తేజితులు చేసి ఒక సమిష్టిగా ఒక టీం వర్క్తో రేపు మార్చి 14ని చిత్రాడ సభకి అమలాపురం నుంచి మా జన సైనికులు, వీర మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమం ఈరోజు చేశాం. అలాగే ఈ సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. హలో అమలాపురం, షెలో పిఠాపురం అని చెప్పి మా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. గత ఆవిర్భావ సభలకి ధీటుగా ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ సభ ప్రజలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి ఆవిర్భావ సభ దీనికి అత్యంతగా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పార్టీ ప్రయాణం, దిశ దశ అన్నీ కూడా మా శ్రేణులకు వివరిస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి అధికారంలోని కూటమి తెచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తారు ఆ రోజు. సో ఆ రోజు కోసం అది మాకు పండగ దినం. అది ఆవిర్భావ సభ అంటే జనసేన శ్రేణులకి, జన సైనికులకు కానీ, నాయకులకు కానీ, వీర మహిళకి కానీ ఇది ఒక పండగ. ఆ పండగ రోజు కోసం మేము ఈరోజు ఉత్సాహంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం, దీంట్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అమలాపురం నుంచి అత్యధికంగా ఒక అత్యంత క్రమశిక్షణతో మా వాళ్ళంతా అటెండ్ అయ్యి అమలాపురం బ్రాండ్ని అక్కడ చూపించాలనే ఉత్సాహంతో